మన బాధలు వెలిగిన వాడు వచ్చాడు. మన బాధలు తీసివేసే యేసయ్యా వచ్చాడు. వచ్చాడు మన బాధలు ఎరిగిన వాడు వచ్చాడు. మన బాధలు తీసివేసే యేసయ్యా వచ్చాడు. మన బాధలు తీసివేసే యేసయ్యా వచ్చాడు. గంతులేయాలి. రోగములు తీస్తాడట, బాధలన్నీ తొలగిస్తాడు, భారమంతా తొలగిపై మోసాడటన్నా. రోగములు తీస్తాడట, బాధలన్నీ తొలగిస్తాడు, భారమంతా తనవిపై మోసాడటన్నా. తన పొందిన దెబ్బల చేత విడుదలటన్నా. తన పొందిన దెబ్బల చేత విడుదలటన్నా. మన కష్టం తీరిపోయి రోజు వచ్చేదటన్నా. మన కష్టం తీరిపోయి రోజు వచ్చేదటన్నా. మన కష్టం తీరిపోయి రోజు వచ్చేదటన్నా. జీవన దేవుడు నాడు నేడు ఏకృతున్నదండి. తన నామము విలువైనది, శ్రేష్టమైనది. దేవుని పరిశుద్ధమని బట్టి తన కృపను మనం జ్ఞాపం చేసుకొని యెషయా 33:6 మనం చూస్తున్నప్పుడు, నీ కాలము నిలిపబడి ఉన్నది, స్థిరముగా ఉండము, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఆమేన్. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఆయన కృపగల దేవుడు, ఆయన వాగ్దానం చేసిన దేవుడు, ఆయన పరిశుద్ధమైన మాట గొప్పది, ఆయన సన్నిధి కాంతకమది. అందుకని ఆయన భయము ఐశ్వర్యం ఇస్తుంది. ఆయన భయము వాతార్పు కలుగజేస్తుంది. ఆయన భయము మన కరుణిస్తుంది. ఆయన భయము మన కటాక్షిస్తుంది. ముఖ్యంగా ఐశ్వర్యము కలుగజేస్తుంది, జ్ఞానము కలుగజేస్తుంది. ఎవరైతే దేవుని భయము కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క మాట భయము కలిగి ఉన్నారో వారికి ఐశ్వర్యం కలగజేస్తుంది. ముఖ్యంగా జ్ఞానము వస్తుంది. ఎందుకంటే వాక్యం చరుస్తుంది. పరిశుద్ధ దేవుడు సెలవిచ్చిన మాటను బట్టి చూస్తున్నప్పుడు, జ్ఞానం అనేది దేవుని చేతుల నుంచి దేవుని యొక్క నామాన్ని బట్టి కలుగుతుంది. దేవుని యందు భయభక్తులు గలవారు ఎవరైతే ఉంటారో వారికి దేవుడు మంచి జ్ఞానము కలగజేసేవాడని తన పరిశుద్ధ మాట ద్వారా దేవుని వాక్యం చరుస్తుంది. ఆయన కృపను బట్టి. అందుకే మనిషి జ్ఞానం కావాలి. జ్ఞానం అనేది పవిత్రమైనది. ముఖ్యంగా జ్ఞానము దేవుని ఆత్మ ద్వారా కలిగేది. ఈరోజు నీ కుటుంబంలో ఒకసారి మనం ఆలోచించినప్పుడు ప్రియమైన బిడ్డలారా, మనిషి కొన్ని విషయంలో దేవుని యొక్క మాటని, దేవుని యొక్క వాక్కుని బట్టి చూస్తున్నప్పుడు జ్ఞానము లేపటం వలన, అంటే దేవుని ఆత్మ లేపటం వలన మనుషుడు దుష్ట చేతిలో పడుతుంటాం. దుష్ట చేతిలో పడే ప్రతి వారిని చూస్తున్నప్పుడు, దుష్ట చేతిలో పడే ప్రతి వారి విషయం మనం చూస్తున్నప్పుడు, వాడు జ్ఞానము లేనివాడు. ఎందుకు లేకపోతుందంటే దేవుని భయం లేకపోవటం వల్ల మనం పడిపోతుంటాం. ఎవరైనా కావచ్చు, నేను కావచ్చు, నువ్వు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. కొన్ని సమయంలో, కొన్ని సందర్భంలో, కొన్ని సమయాల్లో చూస్తున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధమైన యొక్క మాటను బట్టి మనం చూస్తే, దేవుడి చలవిచ్చే మాటను మనం చూస్తున్నప్పుడు, దేవునితో మనం కలిసి ఉండే జీవితం దేవుని మాటతో ఉండే విషయం, దేవుని వాక్యానికి లోబడేటప్పుడు ఆయన మనం విడిపిస్తుంటాడు. దుష్ట సంగతులు విడిపిస్తాడు, మనకు అనుకరించేవాడు. ఈరోజు మన ఐశ్వర్యవంతులుగా మార్చేవాడు ప్రభు మాట బట్టి. అందుకనే భయము దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంటే యెహోవాను భయభక్తులు కలిగిస్తుంది.
యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనం వెళ్ళవలసిన మార్గం వెళుతూ ఉంటారు. వారి మార్గం తప్పిపోడు. వారి మార్గంలో పవిత్రత ఉంటుంది. వారి మార్గంలో వారి దేవుని యొక్క మార్గంలో నిలిచింటాడు. అందుకే ఈ మాట చదివిస్తున్నాడు. దేవుని బట్టి యెషయా గ్రంథంలో చెప్పిన మాట అది. తెలివిని యెహోవా యెడల భయభక్తులు కలుగు ఆత్మ ఎవరికి తెలుస్తుంది? ఆలోచించాలి. అందుకొరకే పరిశుద్ధ దేవుడు ప్రభనేసుకొస్తూ నామను బట్టి చూస్తున్నప్పుడు ఎవరి మీదైతే దేవుని ఆత్మ ఉంటుందో వారికి తెలివి ఉంటుంది. ఈరోజు నీ కుటుంబం ప్రభునందు చాలా మంది కూడా ధనము సంపాదిస్తారు కానీ తెలివి ఉండదు. చాలా మంది జీవితంలో చూసినప్పుడు చాలా అంటే ఎన్నో కీర్తి మోసాలు రకరకాల విషయాలు వారు చేయగలుగుతుంటారు, కానీ చేస్తారు. లోకంలో కొన్ని విషయాలు వారు రకరకాల విషయాలు చేస్తుంటారు. మనం కొన్నిసార్లు చూసినప్పుడు కొందరు బట్టి మనం ఎంత పరిశుద్ధంగా కొనసాగుతున్నప్పుడు కూడా వెతటం అనేక అంటే దుష్టత్వం బట్టి వారి విధానాన్ని బట్టి మనం కూడా వారి క్రియలు బట్టి కొన్నిసార్లు వాళ్ళకి ఇచ్చే సలహా లేకపోతే మాట్లాడే మాట చూసినప్పుడు అది లోపం కనపడేది. తర్వాత మనం ఆలోచించినప్పుడు ఆత్మతో ఆలోచించిన విషయాన్ని చూసిన లోపంగా ఉంటుంది. వారి వేలు కొరకు మనం లోపంగా ఆలోచించాల్సి వస్తుంది. అది దేవుని దగ్గర క్షమాపణ వాటి దొరుకుతుంది కనుక దేవుడు కనికరింపబడుతుంటారు. లేకపోతే చాలా మంది జీవితంలో ఆ విషయంలో నష్టపోవాల్సి వస్తున్నది. ఈరోజు నీ కుటుంబం దేవుని పరిశుద్ధమైన ఆత్మ ద్వారా, ఈరోజు నీ కుటుంబం ఆత్మకు లోబడి, ఈరోజు నీ కుటుంబం దేవుని ఆత్మ యందు నిలిచి, ఈరోజు నీ కుటుంబం దేవునితో కలిసి ఉంటే భయం కావాలి, భక్తి కావాలి, పవిత్రత కావాలి, ప్రభుతో కలిసి కావాలి, ప్రభు మాటతో నిరీక్షణ కావాలి. జీవన దేవుని యొక్క నామను బట్టి మనం విషయాన్ని గ్రహించాలి. అందుకని యెషయా గ్రంథంలో 20వ అధ్యాయంలో చూస్తే 13వ వచనం దేవుని ఆజ్ఞ వస్తుంది. సైన్యములకు అధిపతికు యెహోవాయే పరిశుద్ధులు అనుకొనుడి, మీరు భయపడవలసినది ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలంగా ఉండను. ఆమేన్ ఆమేన్. పరిశుద్ధ స్థలము. మనం ఎప్పుడైతే దేవునికి భయపడతామో, ఎప్పుడైతే దేవుని మార్గంలో నిలుచుంటామో, ఎప్పుడైతే దేవుని క్రమంలో నిలుచుంటామో, ఎప్పుడైతే దేవుని కట్టడం నిలుచుంటామో, ఎప్పుడైతే మనం ఆయనకు భయపడతామో ఆయన మనకు పరిశుద్ధ స్థలం అంటే మనము పరిశుద్ధులుగా ఉంటాము. మనము పరిశుద్ధులుగా ఉంటాము. దేవుని మాట చదివించే మాట. మనము పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటాకు దేవుడు మన వెనక చూసుకునేవాడు. ప్రియమైన సహోదరి సోదర, జీవనాల దేవుని యొక్క నామను బట్టి దేవుడు చదివించే మాట. నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు. తన మాట గొప్పది, తన వాక్కు గొప్పది. తన పరిశుద్ధమైన మాట విలువైనది. ఈరోజు నీ విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. ఒక కుటుంబం దేవునితో ఎప్పుడైతే దేవుని ఆత్మను కోల్పోతారో వారిలో అసహనం అనేది వస్తున్నది. అసహనము, అసత్యము, అక్రమం ఉంటుంది. ఈ అక్రమం అనేది భయభక్తులు గలవారి దగ్గర నిరీక్షణ కూడా కొట్టివేస్తారు దేవుడు. భక్తి, భయము ఎప్పుడైతే ఉంటుందో వారి దగ్గర వేలనీయడు ఆయన. ఆ కుటుంబానికి రానీయడు. ఒకవేళ సంభవించినను దేవుడు ఉన్నీడు. వెంటనే దాన్ని మన ఇంట్లో కనుక ఒక కాగితం మన ఇంట్లో కనపడితే ఆ పడిపోయిన కాగితం తీసేట్టు బయటేస్తాము. అదేవిధంగా మనల్ని కూడా దేవుడు శుద్ధిపరిచేవాడు, పవిత్రపరిచేవాడు. అందుకే పరిశుద్ధ స్థలం ఉన్నప్పుడు తప్పకుండా వేరుపరుస్తుంటాడు. ఆలోచించండి. జీవన దేవుడు సెలవిస్తున్నమాట. మన జీవితంలో ఆ విషయాన్ని మనం గ్రహించినప్పుడు దేవుడు మనంతరతలో ఉన్న చీకటిని, మనతో ఉన్న ప్రతి దుష్టత్వాన్ని తొలగించి ఆదరించబడని దేవుని మాట చదువుతుంది. ప్రియమైన సహోదరి సోదర, నాడు నేడు ఏకరెత్తుకున్న దేవుడు, మన ప్రేమించినవాడు, మన ఏదో తన కృప ఉంచినవాడు. ద్వితీయోపదేశ 13:4 చూస్తున్న దేవుని ఆజ్ఞ చదువుతుంది. మీరు మీ దేవుడని ఏ కుటుంబమైతే దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన మాట విని
ఆయన సేవించి ఆయన ఆయనను హత్తుకొని అదే గొప్ప ఐశ్వర్యము. ఎందుకంటే ఆయనకు భయపడినప్పుడు ఆయన మన తెలివినిస్తున్నాడు. ఆయనకు భయపడినప్పుడు ఆయన హత్తుకున్నప్పుడు తన ఐశ్వర్యాన్ని మనకిస్తాడు. మనకి ఏది కావాలో ఇచ్చేవాడు. మనం ఏ విధంగా కొనసాగులో సహాయం చేసేవాడు. ఆయన మన బలపరిచి ఆశ్రయించేవాడా. ఆయన మన యందు తన కటాక్షించి దీవించేవాడా. ప్రేమైన సహోదరి సోదర, దేవుని మాట గొప్పది. జీవనాల దేవుడు మన యందు చూపిన ప్రేమ గొప్పది. ఆయన పరిశుద్ధమైన మాటను బట్టి మన దీవించి కనికరించి, ఏ మనుష్యుడైతే ఆయన పరిశుద్ధమైన నాట ఆయన హత్తుకుంటున్నాడో హత్తుకునే ప్రతి వారిని కూడా ఆయన తప్పకుండా ఆయన ఐశ్వర్యం కలగజేస్తూ అనగా వారిని దుష్టి అంటే పాపంలో పడకుండా తప్పించేవాడు. ఆయనే తప్పించేవాడు, ఆయన నడిపించేవాడు. అందుకే కొన్ని మనం చుట్టుకుంటాయి వ్యక్తులు బట్టి లేక వారి యొక్క విషయాన్ని బట్టి చుట్టుకుంటాయి. కానీ పాపం చేయనీడు ఆయన కాపాడతాడు. అదే కాదు, కొన్ని దరిద్రతలు మనకు వస్తాయి. కానీ దేవుడు ఆ విషయం నుంచి మనం నడిపిస్తాడు. దేవుడు ఆశ్రయించాడు. దేవుని ఆత్మ మనతో ఉంటుంది. భయం కావాలి. పరిశుద్ధ దేవుని ఎందుకు భయం కలవాలి. నాతో ఈరోజు కూడా నేను కొన్ని ప్రాంతాలు పోయినప్పుడు కొన్ని స్థలంలో చాలా విషయాల్లో వారి సాక్ష్యాలు విన్నాను. అదే కాదు, కొన్ని ప్రాంతాలకు కొన్ని ఇళ్ళలో పోయినప్పుడు కొన్ని గృహాలు దేవునికి భయపడకుండా ఉండే కుటుంబాలు ఎంత భయంకరమనియో నటన చేస్తున్నవారు. దేవునికి భయపడే కుటుంబంలో దేవుడు ఏ విధంగా ఆదరిస్తున్నాడో దేవుని ఆకుంచరిస్తున్నాం. ఈ పరిశుద్ధ వాక్యం ప్రియ సోదరి సోదర, నీవెవరివైనా కావచ్చు, మనం ఎవరైనా కావచ్చు, నేను కావచ్చు, నువ్వు కావచ్చు. మనము ప్రభునందు జీవించే మన జీవితం ఐశ్వర్యము ఆశీర్వాదము ఘనత. ఐశ్వర్యములో ఆశీర్వాదం ఘనత ఉంటుంది. అదేవిధంగా అనేకులు ఆయన నామను బట్టి నిన్ను గౌరవిస్తారు. అనేకులు తన పరిశుద్ధ నామను బట్టి ఆదరిస్తూ ఉంటారు. జన్మల దేవుడి చదివించే మాట అది. నేను ఆలోచించాలి. జీవంగల దేవుని మాటను బట్టి మనం ఆలోచించినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించేశాం. పరిశుద్ధ దేవుని సన్నిధిలో సహోదరి నాతో ఒక కుటుంబం నాతో మాట్లాడినప్పుడు చెప్తున్నారు, వారు ఇచ్చిన సాక్ష్యం చూసినప్పుడు నిజంగా దేవుడు వారిని ఏ విధంగా ఆశ్రయించాడు. కేవలం భయముతో ఆయన హత్తుకుని వారికున్న జీవితాన్ని పాప జీవితాన్ని విడిచిపెట్టారు. వారు ఒక భయంకర పరిస్థితిలో జీవించేవారు. ఒక టైం వచ్చింది అంటే నేను వారితో చెప్పాను, ఫలానా సాంగత్యం విడిచిపెట్టాను. తనకి తన భర్త తన భార్యని అడిగాడట, అది కరెక్టా అన్నాడు. దేవుడు ప్రేమించడం విడిచిపెట్టని చెప్పలేదా అన్నాడు. ఆమె ఏం పాలు పోసి చెప్పటం జవాబు చెప్పలేక నన్ను అడిగింది. అవునమ్మా, దుష్ట సంగతి విడిచిపెట్టాలి. వారు చేసే ప్రయత్నం అది మంచిది కాదు, అది కరెక్ట్ కాదన్నాను. అయిపోయింది. తర్వాత వారు కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. వారు తీర్మానం చేసి వాస్తవమే ఆలోచించినారు, ఎదురు చూసినారు. తర్వాత వారు చేస్తున్న ఒక వ్యాపార విషయంలో దేవుడు కనికరించాడు, కటాక్షించాడు. వారు ఏ రూట్లో పోవాలో దేవునికి సలహాతో పోయినారు. గొప్ప కార్యం దేవుడు ఇచ్చాడు. ఈరోజు నాతో అంటున్నారు, ఎవరైతే వీరితో వారి జీవితం గురించి వారు ఆలోచించిన విషయం చిన్నది దేవుడు చూస్తున్నాడు. ప్రియమైన సహోదరి సోదర, వారు ఎంతో దరిద్రులు ఉన్నారు, లేక ముఖ్యంగా వారు దేవునితో లేరు, కానీ వారికి చర్చకెళ్తారు. ఆలోచించు. చాలామంది జీవితాలు చూసినప్పుడు పరిశుద్ధ దేవునితో ఉండే విషయం ఏంటి, ఉండని విషయం ఏంటి, మనం
మనం చాలా విలువైన వారు, శ్రేష్టమైన వారు, దేవునితో కలిసి ఉండేవారు, దేవునితో ఉండేవారు. దేవుని మాటకు మనం లోబడవలసిన బాధ్యత మనకున్నది. ఈరోజు నువ్వు నీ కుటుంబానికి మేలు కలగాలి. అందుకనే చిన్న ఫోన్ చేయగానే వెళ్ళిపోతుంటారు. ఇది వాక్యము విలువైంది, శ్రేష్టమైంది అనే విషయాన్ని వింటున్నారు. కొందరు తప్పకుండా వారు చెప్తుంటారు, నేను ఫలాని విషయంలో ఉన్న కనుక నేను ఇప్పుడు రాను అంటారు. కారణం ఏంటంటే దేవునికి భయపడేవారు, దేవుని మాటకు భయపడేవారు. ఈరోజు మనం ఆలోచించాలి, దేవునికి భయపడాలి. మత్తయి సువార్త 10 చూసినప్పుడు 31, 32 చూస్తే కూడా దేవుని వాక్యం చరుస్తుంది. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిసుకుల కంటే శ్రేష్ఠులు, అదే గొప్ప ఐశ్వర్యము. ఏం ఐశ్వర్యము? శ్రేష్ఠులుగా పెంచాడు. అంటే నీకు అన్యాయం చేసేవాడు కాదు, భయపడి అబద్ధికులుగా, మోసగలగా, అక్రమైన వారుగా ఉండకూడదు. నేను ఒక విషయంలో చాలా ప్రత్యుత్తపడ్డాను. ఒక సందర్భంలో ఒక విషయము జరిగినప్పుడు, అరే ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి అన్నాను. కానీ సరే విషయం వేరు. తర్వాత నేను చాలా విషయం ఏంటంటే, నేను చెప్పిన ఒక మాట అది అబద్ధం కాదు, అసత్యం కాదు, కానీ అది అనర్థంగా భావించిన వారు అన్నారు. దాని విషయంలో దేవుడు నాకు కనపరిచినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. వాస్తవమే, ద్రాప్యమైన పాపంలో పడకూడదు. దేంట్లో పడకూడదు? ద్రాప్యమైనమని పాపంలో పడకూడదు. పడకుండా కాపాడేవాడు దేవుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు అనేక పిసుకుల కంటే శ్రేష్ఠులు. మీకు ఎంతమందికి అర్థమన్నా తెలియదు. ఆలోచించండి, మనం చాలా శ్రేష్టమైన వరం. భయపడు, దేవునికి భయపడు, సంఘమునకు భయపడు. సంఘమును దేశించి ఎవరునో జీవితంలో దేవునికి మహిమ చూడలేరు. దేవునికి మనం భయపడవలసిన బాధ్యత మనకున్నది. అందుకంటే భయపడకు, మనతో చెప్తున్నాడు ఆయన, భయపడకు, నువ్వు శ్రేష్టమైన వాడివే. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. అంటే మన ప్రతి విషయం ఆయనకు లెక్క ఉన్నది. మనకేం కావాలో, మనం ఏమి ఇవ్వాలో, మనం ఏ విధంగా ఐశ్వర్యవంతులు చేయాలో, మనం ఏ విధంగా దీవించాలో, మన పని ఏ విధంగా ఆశ్రయించాలో, మనకి ఈరోజు ఏం కావాలో మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా దేవుడు సిద్ధపరిచేవాడు. వాక్యం ఎందుకంటున్నంటే మన ఆలోచన అంతా ఎవరో తెలుసు, యేసయ్య తెలుసు. ఎందుకు ఈ మాట అడుగుతానంటే, ఎక్కడే మీరు వాక్యమైన ఎవరైనా సరే నీవేం ఆలోచిస్తున్నావో, నీవేమి చేయ తెలుసు ఆయన తెలుసు. నీ హృదయం ఉద్దేశం ఏంటో ఆయన తెలుసు. కొందరు మాట్లాడుకున్నప్పుడు దేవుని భయపడి మాట్లాడతారు, కొందరు మాట్లాడుకున్నప్పుడు లోకాన్ని భయపడి మాట్లాడతారు, కొందరు దేవునికి లోకానికి కూడా భయపడిన వారు అవుతున్నారు. పక్కా అబద్ధికులు, మోసగాళ్ళు, అక్రమైన వారు. కారణం ఏంటంటే దేవుడు చెప్తున్నమాట, అది వాక్యాన్ని ఉంది. అందుకని మనం ఎప్పుడైతే దేవునికి భయపడతామో ఏం చేయము, మనం పాపం చేయము. అంటే దేవునికి రోజున కాలేము. అప్పుడు మన అవసరత తీర్చేవాడు. ఆలోచించండి నా ప్రియ సహోదరి సోదరు, మన తల వెంట్రుకలు, అందుకని తొందరపడకూడదు. జంగల దేవుని యొక్క మహిమను మన కలిగి ఉండాలి. సర్వోన్నతమైన దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చాలి. ఆయనకు భయపడాలి. ఆయనకు భయపడ్డ వారికి ఏమిస్తున్నాయన ఐశ్వర్యము కలిగిస్తున్నాడు. కనికరం దేవుని యొక్క రక్షణ బాహుళ్యమును, బుద్ధి జ్ఞానమును, సమృద్ధి కలుగును. యెహోవా భయము వానికి ఐశ్వర్యమిచ్చను. రక్షణ కలుగుతుంది. అదేవిధంగా బుద్ధి జ్ఞానము సమృద్ధిగా దేవుడు కలగజేస్తున్నాడు. తన పరిశుద్ధంగా ఐశ్వర్యం కలగజేసేవాడు. అందుకే ఎవరు భయపడదాం? దేవునికి భయపడదాం. దేవుని దగ్గర ఎదురు చూద్దాం. నీ కుటుంబాన్ని చాలా చింతతో చూస్తున్నావు కదా. ఓకే, సమయ విధానాన్ని బట్టి మనుష్యుడు
తొందరపడే కొన్ని ఉంటాయి, కానీ దేవునిపై ఆధారపడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది, వాక్యం విలువైనది. పరిశుద్ధత దేవుని మాట గొప్పది. ఈ సర్వలోక రక్షకుడు సమస్తమును జరిగించే దేవుడు, ఆయన ఆశ్చర్యమైన దేవుడు. ఈరోజు నువ్వు ఆలోచించాలి. నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను కనికరించే దేవుడు, నిన్ను కటాక్షించే దేవుడు, నీ యందు కనికరించే దేవుడు. ప్రియమైన సహోదరి సోదర, తన ప్రేమ గొప్పది. యెషయా 49:13 చూస్తే, శ్రమనందున తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఏం చేసేవాడైనా, ఎవరైతే దేవుని భయం కలిగి ఉన్నారో వారిని ఏం చేస్తున్నాడు ఆయన? జాలిపడేవాడు. శ్రమనందుతున్న వాడిని జాలిపడేవాడు, వాదార్పు కలుగజేసేవాడు. శ్రమనందున తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఏం చేశాడు ఆయన? ఆయన జనులను వాదార్చి ఉన్నాడు. ఈరోజు మనల్ని వాదార్చేవాడు, ఆయన కటాక్షించేవాడు. ఆయన పరిశుద్ధమైన ఒక బాహు మనకు అనుగ్రహించి మన పరిశుద్ధముడా. ఆయన కృప గొప్పది, ఆయన సన్నిధి గొప్పది, ఆయన ఉద్దేశం గొప్పది. తన జనులను వాదార్చేవాడు, తన జనులకు ఆయనకు ఔషధం ఇచ్చేవాడు, తనకు అనుగ్రహించేవాడు. అందుకని నా తల వెంట్రుకలు కూడా లెక్కించుకుని కనుక తప్పకుండా మన సాయం చేసి తన కృపలు మన కటాక్షిస్తుంది, తన పరిశుద్ధులను కరుణించేవాడు. 31:8 వాణ్ణి పెళ్లిగించుటకును విరగొట్టుటకును ప్రళదోయుటకును నాశనము చేయుటకును హింసించుటకును నేనెలాగూ కనిపెట్టి ఉంటేనో అలాగే వాణ్ణి స్థాపించుటకును నాటుటకును ఏం చెప్తాడు? కనిపెట్టి ఉందను. ఇదే యెహోవా వాక్కు. యేసుక్రీస్తు మహిమ కలుగాక. ఎవరైతే తన యందు భయము భక్తి కలిగి ఉన్నారో, ఎవరైతే తన పరిశుద్ధ నామమునందు భయము భక్తి కలిగి ఉన్నారో వారి విషయమై ఆయన గొప్ప కార్యం చేసేవాడు. వారి విషయమై గొప్ప కార్యం చేసేవాడు. ఆయన కనిపెట్టుకు చూస్తున్నాడు. దేనికొచ్చ కనిపెడుతున్నా? స్థాపించుటకు, ఆశ్రయించుటకు, దీవించుటకు, లేక మన వేళ తన కటాక్షించు కరుణించు కోసం ఆలోచించు. తన పరిశుద్ధ నామమును బట్టి తన కృపగల సన్నిధిలో వాదార్చుటకు, తన చిత్తాన్ని నెరవేర్చే ప్రతి వారి వెళ్ళ ఆయన ఏ విధంగా ఉన్నది ప్రభు వాక్యం వస్తుంది. ప్రియ బిడ్డలను, మరి ఈ సమయంలో నిన్ను ఆదరించేవాడు. మోకరించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పవిత్ర పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో ఉచ్చరించి మా యందు నీ కటాక్షించిన దేవుడివి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నాడు నేడు ఏకరీతుకున్న తండ్రి కదా, నీ విలువైన రెక్కల చుట్టూ మమ్మల్ని మరపరుచుకుని కాపు ఈ దినమంతా కూడా కాపాడావు. ఒక్కసారి జ్ఞాపం చేసుకుని, ఈ దినమంతా ఎంతో పని పట్టులో పాల్గొన్నవారు ఉన్నారు. ఓ ప్రభు, వారి వరకు ఈశ్వర సహాయం చేతండి, కనికరించండి. ఎవరిని విడిచిపెట్టదు. ముఖ్యంగా నీకు భయం, నీకు లోబడి ఉన్నప్పుడు మా ప్రతి అక్కర తీర్చే దేవుడివి, మీ రాజ్యం మాకు ఇచ్చే దేవుడు కదా. ఆ విషయంలో ప్రతి వారికి దయచేసి ఈ యవనస్తులు చెడిపోకుండా వారి ఆలోచన దృష్టిలో దొంగిలించకుండా సహాయం చేద్దండి. అదే ప్రవృత్తిని పోపాలి భూమి విషయాల ప్రవృత్తిని నాయన నీ కృపణ శాత చేతున్న బిడ్డలను ఆశ్రయించి దీవించండి. కాలేజీ ప్రతి ఒక్కటి తెచ్చండి. ఉద్యోగ రీతులను హాస్టల్లో ఉన్నవారు స్టడీ పరంగా ఆయా విషయాలు ప్రతి వారిని కూడా జ్ఞాపం చేసుకుంటూ నీ కటాక్షం దయ నుంచి కరుణించి నీ విలువైన రెక్కల్చడం మరపరుచుకొని కరుణించని, అన్ని విషయాలపై మీ కటాక్షం తెచ్చమని, నీ వాక్యంచని దీవించి మీరు ఆశ్రయించి కటాక్షించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
మంచిదమ్ము. ఈ వీళ్ళు కులానికి జంగాల వాళ్ళు సో చెప్పి వారి కుటుంబాన్ని పోషించుకునేది. అంటే తన భర్త ఉన్నాడు. అయితే వీరు వేరాలు మన దగ్గర శారమ్మ గారని బంగి నుంచి వస్తారు. దేవుని యొక్క పరిశుద్ధ నామని బట్టి వారు దేవుని నమ్ముకున్నారు. వీరికి ఈమెకి ఆ లివర్లోనూ లేక ఎక్కడ వచ్చింది రాళ్ళు, లివర్లో రాళ్ళు వచ్చినాయి, సుదరు వాపు వచ్చింది, ఇంకా చేతులో రాళ్ళు వచ్చినాయి, ఇంకా మూత్రపిండలో రాళ్ళు వచ్చినాయి, ఇంకా ఇన్ఫెక్షన్ అయింది, కామెర్లేని ఆమె. కనుక ఇన్ని వ్యాధులు ఉన్నాయి. డాక్టర్ చెప్పింది ఏంటంటే మీకు ఆపరేషన్ చేసినా బ్రతకు, చేయకపోయినా బ్రతకు అని చెప్పారట. 20 daysలో నువ్వు చనిపోతాము, నీ ఇవాళ చూసుకోపోయి చెప్పారట. వీళ్ళు గుజరాత్లో ఉన్నప్పుడు చూశారట. అక్కడ వాళ్ళందరూ కలిసి మరి వీరిని పంపించడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడు వీళ్ళ ఎరాలు నాకు ఫోన్ చేసి ఏమన్నదంటే, నాకు అయ్యమ్మ ఇట్లా సంగతి సీరియస్గా ఉందట, మరి చర్చికి తీసుకురామంటారా వద్దంటారా అని అడిగింది. ఆ టైంలో ఫోన్లో అంటే జనరల్గా ప్రార్థన చేపించినారు. తర్వాత ప్రభుత్వం మట్టి తను ఆ నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు డాక్టర్ చెప్పాడట, నువ్వు ఎక్కడైనా చనిపోవచ్చు, ట్రైన్లో చనిపోతావో ఎక్కడ చనిపోతావు కానీ మనం చనిపోతామని చెప్పారట. సరే ప్రభుత్వం బట్టి వచ్చినారు, దేవుని సందుకు వచ్చినారు. దేవుని సందుకు వచ్చిన తర్వాత మరి తను వచ్చిన పరిస్థితి వేరు. దేవుని మహాకృపం బట్టి 2వ రోజు దేవుని సన్నిధిలో నవ్వుకుంటా, అయ్యా దేవుడు నన్ను బాగు చేస్తున్నాయా అన్నది. యేసుక్రీస్తునామమున మహిమ కలుగాక. చాలా ఆనందంగా తను చెప్పుతున్నప్పుడు, తను చూసినప్పుడు నేను కూడా ఆశ్చర్యపోయాను. వాళ్ళు ఇచ్చిన మాట వేరు. నాకు వీళ్ళ అక్క చెప్పేది ఏంటంటే మా చనిపోతుంది అన్నారే ఊరు. అలా గ్రామస్తులు కూడా కొద్ది దేవునికి యాంటీగా ఉంటారు. ఆమె చనిపోతుందని చెప్పినారు. ఆ చనిపోయిందని చెప్పిన చర్చ తీసుకున్నారు. ఆమె చచ్చిపోతే మేము మీ సంగతి చూస్తాం అన్నారట. ఆ విషయం నుంచి నా ఫోన్ చేస్తే మంచిదమ్మా మరి మీ మరిది గారికి చెప్పమని చెప్పాను నేను. సరే అయితే నీ విషయంలో భయపడ అవసరం లేదని చెప్పడం జరిగింది. ప్రభువును బట్టి దేవుడు అద్భుతంగా తనని బ్రతికిచ్చాడు. బాగు చేసిన తర్వాత మీరు మళ్ళీ తిరిగి డాక్టర్ దగ్గర పోయి చూసుకుని మీకు జబ్బులేని పోయి డాక్టర్ చెప్పినాడు. యేసుక్రీస్తునామమున మహిమ కలుగాక. 20 రోజుల్లో చనిపోద్దన్న దాన్ని దేవుడు బ్రతికిచ్చాడు. తను చాలా ఆనందంగా సంతోషంగా ప్రభుత్వం ఉన్నది.